టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ ఖరారయ్యారు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ ఖరారయ్యారు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఎన్నో రోజులుగా నిరుద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ కొత్త చైర్మన్ వస్తేనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? యశ్వంశీ, కాసేపు క్రితమే గవర్నర్ తమిళిసై కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్గా కూడా మాజీ జీపీ మహేందర్ రెడ్డిని కూడా నియమిస్తూ కూడా ఇప్పటివరకు గవర్నర్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా మరికాసేపట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినందుకు మాత్రం మొదటి నుంచి ఎవరికి అవకాశం కల్పించబోతున్నారనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపటి నేపథ్యంలో మాత్రం చాలా మంది కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా పోటీ పడ్డారు. పోటీ పడిన తర్వాత మాత్రం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా అవకాశం కల్పిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం అంటే గవర్నర్ తమిళిసైతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా గవర్నర్ని కలిశారు. కలిసిన తర్వాత మాత్రం ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ కు సంబంధించినంత వరకు మాత్రం ఫైల్ పైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ కూడా కోరిన సిచ్యువేషన్ ఉంది. అలాంటి సమయంలో మాత్రం గతంలో అనుభవం ఉంది. అంటే తెలంగాణ డీజీపీగా దాదాపు 2.5 సంవత్సరాలు కూడా పనిచేశారు. తెలంగాణ ఆ ఉద్యమ సమయంలో కూడా ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సిపి కావచ్చు చాలా పదవుల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆ మాజీ డీజీపీకి కూడా పదవి ఇస్తే మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏవైతే ఉద్యోగాలకు సంబంధించినందుకు మాత్రం నోటిఫికేషన్లు కావచ్చు భర్తీ చేపడతామో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కూడా చేసినట్టు కూడా సమాచారం. అందులో భాగంగానే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు కూడా ఖరారు చేసి రాజ్భవన్కు పంపించిన తర్వాత ఇప్పటివరకే గవర్నర్ కూడా ఆమోదం తెలిపిన ఆ సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటుగా గతంలో ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా చేసిన ఆ జనార్దన్ రెడ్డికి సంబంధించినందుకు మాత్రం జనార్దన్ రెడ్డి ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం ఆ వివిధ పరీక్షలకు సంబంధించినందుకు మాత్రం పరీక్షల పేపర్లో లీకేజ్ అవ్వడం, అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ కు సంబంధించినంత వరకు ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం, ఆ సందర్భంలో మాత్రం ఆ గత ప్రభుత్వం పైన కూడా తీవ్ర వరకు కూడా విమర్శలు కూడా వచ్చిన ఆ సిచ్యువేషన్ కనిపించింది. అలాంటి విమర్శలు లేకుండా మాత్రం ఈసారి ఈ ఎగ్జామ్స్ కు సంబంధించినంత వరకు మాత్రం పటిష్టంగా నిర్వహించాలి, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కూడా ఆ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే టీఎస్పీఎస్సీకి సంబంధించినందుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు కూడా ఖరారు చేసినట్టు కూడా ఇప్పటివరకు సచివాలయ వర్గాలు కూడా తెలుపుతున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ ఆ చైర్మన్ కు సంబంధించినందుకు మాత్రం గవర్నర్ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన ఆ మెంబర్స్ ఎవరు ఉండబోతున్నారు, ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మెంబర్స్ పైన క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించినందుకు మాత్రం జాబ్ క్యాలెండర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. కాబట్టి తెలంగాణ సంబంధించినందుకు బడ్జెట్ సమావేశాల సమయంలో మాత్రం తెలంగాణలో మాత్రం నిరుద్యోగులకు సంబంధించినందుకు ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు భర్తీ చేస్తాము అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఆ విడుదల వారిగా కూడా నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా కొంతవరకు ఆ తప్పిదాలు జరిగాయని చెప్పేసి కూడా నిరుద్యోగుల నుంచి కావచ్చు, అదేవిధంగా చాలా వరకు కూడా గత ప్రభుత్వం విమర్శల పాలైన నేపథ్యంలో మాత్రం అలాంటి విమర్శలు లేకుండా కూడా ఆ టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే ప్రతి పరీక్షకు సంబంధించినంత వరకు పగడబందీగా కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి ఇప్పటికైతే చైర్మన్ నియామకం కూడా జరిగింది. దాంతోపాటుగా మెంబర్స్ నియామకం జరిగిన తర్వాత మాత్రం నోటిఫికేషన్లు ఎప్పుడు ఉండబోతున్నాయి, జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే దానిపై కూడా క్లారిటీ రావాలి. దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న ప్రకారం మాత్రం ఆ 2 లక్షల ఉద్యోగాలు మాత్రం 1 సంవత్సర కాలంలో కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినందుకు మాత్రం జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలకు సంబంధించినందుకు మాత్రం ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు ఉన్న తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది, వాటిని ఎప్పుడు కూడా భర్తీ చేస్తామనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఇప్పటికే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా సచివాలయంలో ఇప్పటివరకు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ చాలా కాలం నుంచి కూడా ఆ వివిధ పొజిషన్లో ఉన్న వారికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు డీటెయిల్స్ తీసుకున్నారు. ఆయా శాఖల్లో కూడా చాలా వరకు కూడా ఖాళీలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. సచివాలయంతో పాటు తెలంగాణలో మొత్తం ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చాలా వరకు కూడా ఇప్పటివరకు ఖాళీలు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినంత వరకు మాత్రం రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఖాళీలను కూడా ఎప్పుడు భర్తీ చేయబోతున్నారని దానిపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వంశీ, ప్రవీణ్, చూస్తున్నాం టీఎస్పీఎస్సీలో అవకతవకలు, అదేవిధంగా నిరుద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలి అన్న టైంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీని ద్వారా నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక భరోసాను కల్పించిందని అనుకోవచ్చా?
యశ్వంశి ఎందుకంటే గతంలో చాలా అనుభవం ఉంది. తెలంగాణ డీజీపీగా పనిచేయడం కావచ్చు, గతంలో తెలంగాణ ఉద్యమంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేయడం, హైదరాబాద్ చీఫ్గా, అదేవిధంగా వివిధ జిల్లాలకు కూడా ఈస్పీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దాంతోపాటుగా టెక్నాలజీకి సంబంధించినందుకు మాత్రం హైదరాబాద్లో ఇప్పటివరకే ఆ కమాండ్ కంట్రోల్ ఏర్పాట్లో కూడా కమాండ్ కంట్రోల్ ఇప్పటివరకే తెలంగాణ గత ప్రభుత్వం కూడా కట్టిన నేపథ్యంలో అప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి సంబంధించినందుకు మాత్రం తాను సూచించిన మేరకు కావచ్చు, తాను తీసుకొచ్చిన ఐటీకి సంబంధించినందుకు చాలా విషయాల్లో కూడా ఇప్పటివరకే అక్కడ ఉపయోగపడుతున్నాయని చెప్పేసి కూడా గత ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో మాత్రం ఈసారి ఆ ఉద్యోగాలకు సంబంధించినందుకు నోటిఫికేషన్లు కావచ్చు, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ప్రతి ఉద్యోగాలకు సంబంధించినందుకు ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించబోతున్నాము అనే దానిపై కూడా ప్రభుత్వం గత నుంచి కూడా ఆలోచన చేసిన నేపథ్యంలో మాత్రం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు కూడా ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మాత్రం ఆ ఉద్యోగాల భర్తీ చేపట్టే సమయంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఎక్కడ విమర్శలు లేకుండా కూడా ఉద్యోగాల భర్తీ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాజీ డీజీపీకి ఈ అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించిన ఆ నేపథ్యంలో గవర్నర్కి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు కూడా పంపించారు. గవర్నర్ అసెంబ్లీ క్రితమే ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి మెంబర్స్ పైన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మెంబర్స్ ఎవరెవరు ఉండబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు చైర్మన్ నియామకం జరిగింది కాబట్టి ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం గతం నుంచి కూడా చెప్తున్న ప్రకారం సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినందుకు కూడా ఆ భర్తీ పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.